ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి వాడు అన్న మాటల్ని ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్, TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు. వాళ్ళు మళ్ళీ చెబుతున్నారు, అలా పొద్దున్నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాదిగా లేకపోతే మైనార్టీని, ముస్లిం అని, లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా? ఇక్కడ ఉన్నాళ్ళు ఏందండి ఇది? ఏం దౌర్భాగ్యం ఇది? ఏం దౌర్భాగ్యం అంట అంటే నేను కమ్మ కులంలో పుడతాందే ఇంకే ఎక్కడ ఉండకూడదా? మాదిగలకు అంటగాస్తున్నాడు అని నన్ను మాట్లాడతా ఏంది ఇది? ఇంత దారుణమైన యాటిట్యూడ్, ఇంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కులాన్ని ద్వేషిస్తుంది. ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా, ఈ రకమైన మాటలతోనే కదా. ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం? అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన భావిస్తుంది. ఎందుకంటే నేను ఒక్కడో అతను ఒక్కడో జరిగింది కాదు. సుమారు ఒక 500-600 మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ. డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు అక్కడ ఓటు వేయటానికి వచ్చినారు. ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్స్, ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకసారి కాదు, నేను ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఓటు వేసి వచ్చినాక కూడా వీడికి సిగ్గుందా, వీడు ఆ పార్టీలో ఉండడు, ఇంకా వల్గర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్ పార్టీకి SC, ST, BC మైనార్టీ వర్గాలు అండగుండే అని. అసలు ఈ వీడియో SC, ST, BC మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైద్ది? వాడు తిట్టిన మాటలు ఆ వర్గాలన్నిటినీ తిట్టాడు వాడు అక్కడ. అందుకే జనం అతన్ని ఇది చేశాడు. ఇవన్నీ అక్కడ జరిగింది. నేను ఒక్కడిని ఆడొక్కడో ఉన్నది కాదు, సుమారు 500 మంది ఉన్నారు. అందుకే వివరణ కోసం ఇస్తున్నాను. ఎందుకంటే దయచేసి ప్రజలు ABN, TV5 కావాలని ప్రజలకి సర్క్యులేట్ చేస్తూ ఉంది. దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. ప్రజలు ఆ వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఈ ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాను. దయచేసి, ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎట్ట అంటాడో, నా ప్రవర్తన ఎట్లాంటిదో, ఒక కాలేజీ చైర్మన్గా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఎలా ఉన్నానో ఇది ప్రజలందరికీ తెలుసు. కొన్ని వేల లక్షల మంది, ఎందుకంటే నేను లోకల్ స్థానికుడిని. వీళ్ళు ఎలక్షన్ కోసం వస్తారు, ఎలక్షన్ కోసం పోతారు. వీళ్ళు రెచ్చగొట్టో, వీడియోలు పెట్టో, ABN, TV5 మొత్తే జాకీలేసి మొత్తే వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అవ్వాలని